చదువుకుందామా. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. 2వ వచనం, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర ఇబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు, దానికి 5 మంటపాలు కలవు. చాలు. చదవబడిన లేఖనాన్ని కృపగలిగిన దేవుడు మన వినికిడిలో విరిచి వడ్డించునుగాక. ఎవరికి కావలసినంత భాగం వారికి దయచేయునుగాక. ఎవరికి అవసరమైనటువంటి లేఖనాలతో వారితో మాట్లాడునుగాక. ఆమేన్. వినండి బిడ్డలారా, 5వ అధ్యాయంలో టైటిల్ ఏంటంటే బెతెస్దా కోనేటి దగ్గర రోగిని బాగు చేయుట అనే అంశాన్ని మనము చూస్తూ ఉన్నాం. కొన్ని వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు ఇంచుమించు ఒక 10 వచనాలు బెతెస్దా కోనేటి దగ్గర రోగిని బాగు చేయటం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు యేసు ప్రభు వారు ఇంత హైలైట్ చేశారు ఈ విషయాన్ని? ఆయన అద్భుతాలు చేయటం పెద్ద గగనమేమీ కాదు. ఆయన మార్గము గుండా వెళ్ళిపోతూ ఉంటే ఆయన నీడపడి బాగుపడిన వారు ఉన్నారు, మాట చేత బాగుపడిన వారు ఉన్నారు, ఆయన నోటిలో నుండి ఉమ్మి తీసి బురద చేసి కళ్ళకు పూస్తే బాగుపడిన వారు ఉన్నారు, కన్నీరు విడిచి సమాధి దగ్గర బయటికి రా నాయనా అని చెప్పి పిలిస్తే బయటికి వచ్చినటువంటి వారు ఉన్నారు. ఎంత అద్భుతమైనటువంటి కార్యాలు! ఆయనకు కష్టమైనవేమీ కాదు. ఆయన 3.5 సంవత్సరాల పరిచర్యలో ప్రకృతితో, మనుషులతో మాట్లాడినట్లు ప్రకృతితో మాట్లాడాడు కదండి. మనుషులతో సంభాషించినట్లు ప్రకృతితో సంభాషించాడు. మేఘం ఆగునుగాక, గాలి ఆగునుగాక, సముద్రం నెమ్మదించునుగాక. ఏంటో ప్రియులారా, మనుషులతో మాట్లాడినట్లు ఆయన ఎన్నో అద్భుతాలు చేసినప్పటికీ ప్రియులారా వారి యొక్క అవిశ్వాసమును బట్టి కొన్ని పర్యాయాలు మరి ఆయన బాధపడినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నప్పటికీ అద్భుతాలు చేయటము అనేది పెద్ద విశేషమైతే కాదు కదండి. ఆయన మార్గము గుండా వెళుతూ ఉంటే ఆయన నీడపడాలి అని చెప్పి దారి పొడుగునా ఉన్నటువంటి సందర్భాలు ఎన్నెన్నో మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు బెతెస్దా దగ్గర ఉన్నటువంటి ఆ కోనేరు, బెతెస్దా అనబడినటువంటి ఆ కోనేరు దగ్గర ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎందరో ఉన్నారు. 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. అక్కడ గుడ్డివారు, కుంటివారు, రోగులు, ఊచకాలు చేతులు కలిగిన వారు, గుంపులు గుంపులుగా పడి ఉండిరి. ఒకరు కాదు, ఇద్దరు కాదన్నమాట. అంటే ప్రియులారా, ఈ కోనేరు అనేది ఎలాగుంటుంది మనకు తెలుసు. అది చుట్టూ మంటపములు కలిగినటువంటిది, అంటే మెట్లు కలిగినటువంటిది. ఏ ప్రక్క నుంచి అయినా కానీ దాంట్లోకి వెళ్ళే అవకాశం ప్రజలకి కలిగించారు. ఇక్కడ హైలైట్ ఏంటి అని అంటే ఒక సరస్సు ఉంది, దాని పేరు బెతెస్దా కోనేరు. రోజులో కొన్ని పర్యాయాలు దేవుని దగ్గర నుండి దేవదూత వచ్చి ఆ నీటిని కదిలిస్తూ ఉంటాడు. ఆ నీటిని కదిలించినప్పుడు ఎవరైతే మొదటగా దిగుతారో అందులోకి వారు మాత్రం బాగుపడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నాకు ఆశ్చర్యం ఏంటి అని అంటే అసలు ఆయన అక్కడికి వచ్చాడు అని అంటే ఆ గుంపులు గుంపులుగా పడి ఉన్నటువంటి సమూహం అంతా బాగైపోవాలి, కానీ బాగవలేదు. కారణం అని కనుక చూస్తే అక్కడ వారి అవిశ్వాసం. అందుకే లాజరు సమాధి దగ్గర నిలబడినప్పుడు ఆయన నిట్టూర్పులు విడిచాడు. ఎందుకు విడిచాడంట నిట్టూర్పులు? ప్రాణ స్నేహితుడు చనిపోయాడు అనే బాధ కంటే అక్కడ ఉన్నటువంటి వారి అవిశ్వాసమును గూర్చి ఆయన నిట్టూర్పు విడిచి పేరు పెట్టి ఆయన బయటికి పిలిచాడు. నాకు అనిపించింది, నేను ఆలోచన చేశాను, పేరు పెట్టకుండా పిలవచ్చు కదా.
పేరు పెట్టకుండా పిలవచ్చు కదా అనిపించింది నాకు. కానీ అక్కడ జరిగేది ఏంటంటే, ఆయన పేరు పెట్టకుండా పిలిస్తే సమాధిలో ఉన్న వాళ్ళు అందరూ లేచి వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గ్రంథములో మనం చదువుతున్నాము. ఆ కోనేరు దగ్గర ఒక కండిషన్, ఒక షరతు ఉంది. ఏంటి ఆ షరతు అని అంటే, నీకు అక్కడ ఉన్నటువంటి వారు ఎలాంటి రోగులైనా కానీ బాగుపడాలి అని అంటే నీళ్లు కదిలించినప్పుడు మొదటిగా అందులో దిగాలి. మొదటిగా అందులో ఎవరైతే దిగుతారో వారు ఎలాంటి రోగుగ్రస్తులైనా, ఎలాంటి సమస్యలో ఉన్నవారైనా, ఎలాంటి బంధకాలలో ఉన్నటువంటి వారైనా సరే బాగుపడిపోతారు. మరి యేసు ప్రభు వారు ఎందుకు ఈ రూలు పెట్టారు? అక్కడ ఎంతో మంది రోగులు, గుడ్డివారు, కుంటివారు, మగవారు, ఊచకాలు చేతులు కలిగి వీళ్ళందరినీ ఒకసారి లెక్కేయండి ప్రియులారా, వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుంది. రోగులు అని అన్నప్పటికీ ఆ వెనకేమన్నారంటే కుంటివారు, గుడ్డివారు, ఊచకాలు చేతులు కలిగిన వారు. అంటే వీళ్ళందరూ కూడా ఎలాంటి సమస్య కలిగిన వారంటే, కూర్చున్న దగ్గర నుండి ఇంకో దిక్కుకి వెళ్ళాలి అని అంటే ఎవరో ఒక సహాయం కావాలి. వ్యక్తిగతంగా గుడ్డోళ్ళు వెళ్ళలేరు, కుంటోళ్ళు వెళ్ళలేరు, ఊచకాలు చేతులు కలిగినటువంటి వారు కూడా వెళ్ళలేరు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరినీ యేసయ్య బాగు చేయొచ్చు కదా, ఎందుకు బాగు చేయలేదు? ఆ మంటపంలో దిగేవారినే ఎందుకు బాగు చేస్తూ ఉన్నాడు అని కనుక ఆలోచన చేస్తే, యేసయ్య ఒక షరతు పెట్టాడు, ఒక కండిషన్ పెట్టాడు. ఏంటి ఆ కండిషన్ అంటే, మొదటిగా అందులోకి రావాలి, మొదటిగా అందులోకి దిగాలి. కుటుంబ ఆశీర్వాద కూడికలలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, కృప కలిగిన దేవుడు, కనికరమ కలిగిన దేవుడు, కటాక్షము కలిగిన దేవుడు. యోవేలు గ్రంథంలో 2 అధ్యాయములు అంటాడు, నేను కరుణా కటాక్షములు కలిగినటువంటి వాడను కదమ్మా. యోవేలు గ్రంథంలో 2 అధ్యాయములు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నేను కనికరము కలిగిన దేవుడను, క్షమించడానికి చాలిన దేవుడను అని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి అంత కనికరము కలిగిన దేవుడు, మరి అంత కనికరము కలిగిన దేవుడు, అంత కృప కలిగిన దేవుడు అక్కడున్న రోగులందరినీ ఎందుకు బాగు చేయలేదు? రోగులందరినీ ఎందుకు ఆయన స్వస్థపరచలేదు? కుటుంబ ఆశీర్వాద కూడికలలో మందిరంలో ఎంతో మంది మనం చేరికూడి ఉన్నాం. మందిరంలో ఇంతమంది మనం చేరికూడి ఉంటూ ఉండగా కొందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, సమస్యలను పరిష్కారం చేస్తూ ఉన్నాడు. మరికొందరి సమస్యలు ఎందుకు అలా ఉండిపోతూ ఉన్నాయి, మరికొందరి బలహీనతలు ఎందుకు అలా ఉండిపోతూ ఉన్నాయి అని కనుక ఆలోచన చేస్తే, ఒక్కసారి ఆ సంగతి తట్టి పెట్టి నేను సంగతి జ్ఞాపకం చేస్తాను. రాజుల గ్రంథంలో నయమాను అనబడినటువంటి కుష్ఠరోగి 5వ అధ్యాయంలో మనకు కనబడతాడు. ఎవరమ్మా? నయమాను అనబడినటువంటి కుష్ఠరోగి. చాలా దేశాలు తిరిగాడు, చాలా డబ్బు ఖర్చు పెట్టాడు, చాలా ప్రయాసపడ్డాడు, కానీ అతని వ్యాధి నయము కాలేదు. పడవలసిన ప్రయాసపడ్డాడు, మింగవలసిన మందులు మింగాడు, ఆఖరికి మందులు మింగడానికి కూడా ఆయాసం వచ్చేస్తుంది. మందులు మింగడానికి ఆయాసం వచ్చేస్తుంది, కానీ సమస్యకు పరిష్కారం మాత్రం దొరకట్లేదు. ఇంతే నేను చచ్చిపోయే వరకు అనుకున్నాడు, ఇంతే నా బతుకు అనుకున్నాడు. బతుకు మీద ఆశుదులు పెట్టుకున్నాడు, ఆరోగ్యం మీద ఆశుదులు పెట్టుకున్నాడు. సర్లే బతుకున్నాను రోజులు, ఏదో రకంగా సిగ్గో ఏదోటి బతికేద్దాం అని అనుకున్నాడు. ఉన్నట్టుండి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ చిన్న పాప చెప్పినటువంటి విషయాన్ని బట్టి ప్రవక్త అయినటువంటి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా దగ్గరికి వెళ్ళగా ఎలీషా చెప్పినటువంటి చిన్న మాట, నీవు యొర్దాను నదిలోనికి పోయి అక్కడ 6 మారులు 6 కదా 7 మారులు మునగమని చెప్పాడు. ప్రియులారా, ఇప్పుడు స్వస్థత యొర్దాను నదిలో ఉందా, సేవకుని నోటి ఉపదేశంలో ఉందా అని కనుక మనం ఆలోచన చేస్తే యొర్దాను నదిలో లేదు. ఆమేన్.
యొర్దాను నదిలో లేదు, సేవకుని ఉపదేశంలో ఉంది. ఆమేన్. సేవకుని ఉపదేశం ఏంటంటే నువ్వు చెయ్యాలి, నువ్వు పని చెయ్యాలి. ఏ పని చెయ్యాలి? సేవకుడు చెప్పిన పని చెయ్యాలి. సేవకుడు ప్రవక్త చెప్పిన పని చెయ్యాలి. సేవకుడు చెప్పిన పని ఏంటి? నువ్వు వెళ్ళి 7 మార్లు యొర్దాను నదిలో మునగాలి. ప్రియులారా, ముందులో ప్రారంభంలో అంగీకరించలేదు, పనివాడు చెప్పగా మొత్తానికి అంగీకరించాడు. 6 మార్లు ములిగాడు. బహుశా ఎలాగనుకుని ఉంటాడు, నాకు తెలీదా, ఇంతకంటే గొప్ప నదులు లేవా, ఇంతకంటే గొప్ప నదుల్లో మునిగొచ్చిన వాడన కాదా, ఒకసారి మునిగాను మార్పు లేదు, రెండోసారి మునిగాను మార్పు లేదు, 6 సార్లు మునిగాను నేను మార్పు లేదు అని అనుకుంటూ ఉన్నాడు. కానీ సేవకుని యొక్క నోటి మాటలో వచ్చిన ఉపదేశం ఏంటంటే 7 పర్యాయాలు మునగాలి. 7వ మారు మునిగి లేవగానే అక్కడ అద్భుతం ఏంటంటే అతని దేహము, చూడండి, అతని దేహము పసిపిల్ల దేహము వలె నిగలాడిపోతా ఉంది. దేవునికి స్తోత్ర. అంటే స్వస్థత ఎక్కడుంది అని అంటే యొర్దాను నదిలో లేదు. వింటున్నారా? యొర్దాను నదిలో లేదు. ఒకసారి యోహాను సువార్తకు రండి. 5వ అధ్యాయంలో మనం చూస్తే స్వస్థత కోనేరులో లేదు. వినాలి సంఘం, స్వస్థత కోనేరులో లేదు. మరి ఎక్కడుంది అని కనుక ఆలోచన చేస్తే ఉపదేశములో ఉంది. దేవునికి స్తోత్ర. ఎక్కడుందమ్మా? ఉపదేశములో ఉంది. ఏంటి ఆ ఉపదేశం? ఏంటి ఆ ఉపదేశం? కుటుంబ ఆశీర్వాద కూడికలలో ఎందుకు కొందరి ప్రార్థనలు అంగీకరించబట్టలేదు? ఎందుకు కొందరి యొక్క విన్నపాలు సఫలీకృతం కావటం లేదు అని అంటే, దేవుని బిడ్డలారా, ఎంతో భారంతో నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఉపదేశాన్ని గైకొనలేకపోతూ ఉన్నాం, ఉపదేశాన్ని పాటించలేకపోతూ ఉన్నాం. ఉపదేశానికి ఒక క్రమం ఉంటుంది, ఉంటుందా లేదా? ఉపదేశానికి ఒక క్రమం ఉంటుంది. ఉపదేశ క్రమములోనికి రాలేకపోతూ ఉన్నాం, ఉపదేశ క్రమములోనికి రాలేకపోతూ ఉన్నాం. ఇప్పుడు అమ్మకి ఒక శ్రేష్టమైనటువంటి ఖరీదైనటువంటి ఒక చేప పట్టుకొచ్చి నానిచ్చాడు. అమ్మ, ఇది చాలా ఖరీదైనటువంటి చేప, ఒళ్ళు దగ్గర ఎట్టుకుని మంచిగా వండు అని చెప్పి నానిచ్చాడు. నానిచ్చిన తర్వాత అమ్మ నాన్న మాట పెడచెవిని పెట్టి, అమ్మ ఏదో కాసేపు ఫోన్ చూస్తూనో టీవీ చూస్తూనో ఏదో రోజువారీగా ఏదో వండినట్టు ఏలోకాలంగా వండినట్టుగా కూర వండేసింది. వెయ్యవలసినటువంటి సరుకులు మర్చిపోయింది, టీవీలో పడి వెయ్యవలసినటువంటి సరుకులు మర్చిపోయింది, ఫోన్లో పడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు నాన్న భోజనానికి కూర్చున్నాడు. నాన్న ఆశించినటువంటి రుచి అందులో ఉంటుందా? ఉండదు. ఎందుకు? ఏదో లోపించింది. ఏమి లోపించింది? ఏమి లోపించింది అని అంటే, ఏదైతే క్రమం ఉందో ఆ క్రమ ప్రకారం వేయవలసినటువంటి వస్తువులను అందులో అమ్మ వేయటం మర్చిపోయింది. కాబట్టి ఆ కూరకి ఉండవలసినటువంటి రుచి లేదు. సంఘబిడ్డలారా గమనించండి, నేటి రాత్రి కుటుంబ ఆశీర్వాద కూడికల్లో ఎందుకు కృప కలిగిన దేవుని కరుణాహస్తం మనల్ని తాకలేకపోతా ఉంది అంటే, ఆ ఉపదేశ క్రమము మనం పరిపూర్ణం చేయలేకపోతూ ఉన్నాం. ఏం చేయలేకపోతున్నా? పరిపూర్ణం చేయలేకపోతూ ఉన్నా. ఒక కూరకి ప్రియులారా ప్రారంభం నుండి ముగింపు వరకు కావలసిన వస్తువులు వేస్తేనే ఎలాగా ప్రియులారా అది రుచికరమైనదిగా ఉంటుందో, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క కృప, కరుణాహస్తం, కటాక్షం ఆయన మనల్ని దాటిపోకుండా ఉండాలి అని అంటే, ఒక విశ్వాసిగా, ఒక సంఘ బిడ్డగా ప్రారంభ ప్రార్థనకి నీ అడుగులు దేవుని మందిరపు మెట్ల మీద ఉండాలి. దేవునికి స్తోత్ర. చప్పట్లు కూడా ఒకసారి ప్రభుని మహింపరచండి. ప్రారంభ ప్రార్థనకి నీ అడుగులు, నీ పాదాలు ఎక్కడ ఉండాలి? మందిరపు మెట్ల మీద ఉండాలి. ఉపదేశ క్రమములోనికి రాలేకపోతూ ఉన్నాం, వెళ్ళటమే చూసుకుంటున్నాం అంతే. ఎప్పుడు వెళ్తూ ఉన్నాం? కొంచెం బాధాకరమైన విషయం చెప్పటం,
వినటం కూడా బాధాకరమైన విషయం, అయినా చెప్పాలి, సంఘానికి తెలియాలి కదా. సరే, ప్రారంభ ప్రార్థనలో నీ పాదములు మందిరపు మెట్ల మీద ఉండలేదు. సరే, ఇప్పుడు దేవునిని స్తుతించే సమయం. ప్రార్థన అయిపోయింది, దేవునిని స్తుతించే సమయం. అంటే స్తోత్రముల మీద ఆసీనుడైన వాడు ఇశ్రాయేలీలు స్తోత్రాలు చేస్తూ ఉండగా ఎరికో గోడలు కూలిపోయినాయి. ఆమేన్. ఇశ్రాయేలీలు కత్తులు, కటార్లు, డాళ్ళు, బల్యాలు పట్టుకోలేదు, స్తోత్రాలు చేశారు, స్తుతించారంతే, దేవుని గురించి పాడారంతే. ప్రియులారా, ఎరికో గోడలు కూలిపోయినాయి. అయితే స్తుతులు అంత శక్తివంతమైనటువంటి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకిడి ఉంటుంది. అందులో కూడా మనం పాలు పొందలేకపోతూ ఉన్నాం. ఆ ఉపదేశ క్రమంలోని కూడా మనం రాలేకపోతూ ఉన్నాం. సరే, అది అయిపోయింది. కొంతమంది వస్తూ ఉన్నారు. ప్రియులారా, ఆ తదుపరి స్తుతి ఆరాధనలోనికి వెళ్ళిపోతున్నది సంఘం. ఎక్కడికి వెళ్తుందమ్మా? స్తుతి ఆరాధనలోనికి వెళ్ళిపోతూ ఉంది. స్తుతి ఆరాధనలో ఏం జరుగుతుందో తెలుసా? ఎప్పుడైతే సంఘం స్తుతించడం మొదలు పెడుతుందో బలహీనతలు పటాపంచలైపోతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దినవృత్తాంతముల గ్రంథంలో 20 అధ్యాయం 20 వచనంలో ఈ రాజైన యెహోషాపాతును గురించి మనం చదువుతాం. ఏం చేశాడమ్మా? అతని మీదికి శ్రమ వచ్చినప్పుడు, అతని మీదికి కష్టం వచ్చినప్పుడు, 2వ దినవృత్తాంతములమ్మ మొదటిదా 2వ దినవృత్తాంతములు 20:20లో ప్రియులారా మనం చదువుతూ ఉన్నాం. ఇశ్రాయేలీయులారా, నా మాట వినండి, సైన్యములకు అధిపతి యెహోవా చెప్పేదేమిటంటే, మీ మీదకి వచ్చే బలహీనతల విషయంలో, మీ మీదకి వచ్చే శత్రువుల విషయంలో మీరు పోరాడవలసిన అవసరం లేదు. మీరు మందిరంలోని సమయానికి వెళ్ళండి, మీరు పాడడం మొదలు పెట్టండి. ఆ వచనం ఎన్నో వచనం చదవండి అమ్మా. ఎన్నో వచనం అమ్మా? 22వ వచనం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా. చూడండి ప్రియులారా, ఇప్పుడు స్తుతి ఆరాధన ప్రారంభమైంది. ఎప్పుడైతే స్తుతి ఆరాధన ప్రారంభమైందో దేవుని సన్నిధానంలో నుండి ప్రియులారా దూతల సమూహం బయలుదేరుతూ ఉన్నాయి. ఏ దూతలో తెలుసా? ఎన్నో దినాలుగా ప్రార్థనలో కనిపెడుతూ ఉన్నావు, నాయనా నాకేదైనా ఒక శుభవార్త. ఇదిగో వయసు వచ్చింది, వివాహం కోసం, చదువైంది, ఉద్యోగం కోసం, పెళ్ళయింది, బిడ్డల కోసం కదమ్మా. ప్రియులారా, చదువుకున్నాను, ఉద్యోగం కోసం, కోచింగ్లో ఉన్నాను, సీటు కోసం, ఏదో ఒక శుభవార్త కావాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నావే. ఇప్పుడు నీకు శుభవార్త కావాలి కాబట్టి గాబ్రియేలు సైన్యం బయలుదేరింది నీకు శుభవార్త తీసుకొని. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇప్పుడు నీ మీద చీకటి శక్తులు, అంధకార శక్తులు, ప్రియులారా వేదన శోధనతో కూడినటువంటి, రుగ్మతలతో కూడినటువంటి అపవాది యోబు మీదకు వచ్చినటువంటి సైతాన్ నిన్ను పట్టి పీడిస్తూ ఉంటే ఇప్పుడు వాటిని పటాపంచలు చేయడానికి మిఖాయేలు సైన్యం ప్రియులారా బయలుదేరింది. ఎప్పుడు? స్తుతి ఆరాధనలో. దేవునికి స్తోత్రం కలగండి. అంటే ఎవని అవసరత చొప్పున వానికి తీర్చడానికి, శుభవార్త చెప్పడానికి గాబ్రియేలు సైన్యం బయలుదేరింది. బలహీనతలను పటాపంచలు చేయటానికి ఏ సైన్యం? మిఖాయేలు సైన్యం బయలుదేరింది. ప్రియులారా, నువ్వు వ్యాధిలో ఉన్నావు, శోధనలో ఉన్నావు, బలహీనపరచు దయ్యం నిన్ను మంచాన పట్టించేసింది. రఫాయేలు సైన్యం బయలుదేరింది. ఆమేన్. నీతో మాట్లాడడానికి, నీకున్నటువంటి వ్యాధిని పటాపంచలు చేయాలి. రఫాయేలు సైన్యం బయలుదేరింది. స్తుతి ఆరాధన జరుగుతుంది, బిడ్డలు చేస్తూ ఉన్నారు, స్తుతి ఆరాధన మొదలు పెట్టారు. ఇదిగో ఏది నా బిడ్డ ప్రార్థన చేసిందే, ఒక శుభవార్త అందించాలని వచ్చాను, నా బిడ్డ ఇంకా రాలేదా? మందిరంలో తడువులాడుతూ ఉంది కదా. ఏది నా బిడ్డ బలహీనతతో పోరాడుతూ ఉందే, ఆ బిడ్డను స్వస్థపరచాలని వచ్చా, ఏది నా బిడ్డ రాలేదా? ప్రియులారా, దేవుని యొక్క అభిషేకం ఎక్కడ ఉంటుంది? స్తుతి ఆరాధనలో ఉంటుంది. దేవునికి స్తోత్ర. స్తుతి ఆరాధనలో నిన్ను దర్శించాలని, స్తుతి ఆరాధనలో నిన్ను స్వస్థపరచాలని ప్రియులారా, కృప కలిగిన దేవుడు, కనికరమ కలిగిన దేవుడు నీవు చేసే ఆరాధన ముగ్ధుడైపోయి గాబ్రియేలు సైన్యాన్ని, మిఖాయేలు సైన్యాన్ని, రఫాయేలు సైన్యాన్ని పంపిస్తూ ఉంటే నువ్వు ఆయన సన్నిధిలో కనిపించట్లే. ఎందుకు బలహీనమైపోతూ ఉన్నావు? ఎందుకు కార్యాలు జరగట్లేదు?
ప్రియులారా, కోనేరులో స్వస్థత లేదు, యొర్దాను నదిలో అద్భుతాలు లేవు. సేవకుని నోటిలో ఉన్నటువంటి ఉపదేశంలో మాత్రమే కార్యాలు జరుగుతాయి. ఆమేన్. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గ్రంథం జ్ఞాపకం చేస్తూ ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయంలో వాడు అక్కడికి చాలా కాలం నుండి ప్రయాసపడుతూ ఉన్నాడు. అలాగూ వారం రోజు గడిచిపోయి పోగేసుకుంటే ఆ వారాలు, రోజులు, నెలలో ఎన్ని అయిపోయిందంటమ్మా? 38 సంవత్సరాలు అయిపోయిందంట. ఆలోచన చేయండి ప్రియులారా, 38 సంవత్సరాలు అయిపోయింది అంటే ఈ వారం కాదు, వచ్చే వారం, ఈరోజు కాదు, రేపు. ప్రియులారా, అనుకుంటూ ఉన్నాడు, రేపు వెళదాం, రేపు వారం వెళ్దాం. ప్రియులారా, రేపు అతని బ్రతుకులు ఎంతకాలం పోజేసుకున్నాడంటే 38 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ అతని బ్రతుకులు ఏం జరగలేదు, అద్భుతం చూడలేకపోయాడు, ఆశ్చర్య కార్యం చూడలేకపోయాడు. కారణం ప్రియులారా, మంటపము దగ్గరే ఉన్నాడు. కానీ ఆరాధన ప్రారంభమయ్యేసరికి ఆరాధనలో పాలు పొందలేకపోతూ ఉన్నాడు. కారణం బద్ధకం. అలవాటైపోయింది మంటపానికి, అలవాటైపోయిన బతుకు. మనం కూడా ప్రియులారా కొన్ని పర్యాయాలు దేవుని యొక్క కనికరం పొందలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని పాదాల దగ్గర, దేవుని గుమ్మం దగ్గర మన పాదాలు ఉండవలసిన సమయానికి ఉండలేదు. దేవుని గుమ్మములో ఉండవలసిన సమయానికి మనం ఉండలేకపోతూ ఉన్నాం. దేవుడు దర్శించాలని నేను చూస్తూ ఉన్నాడు, నీతో మాట్లాడాలని చూస్తూ ఉన్నాడు. కానీ ఆ సమయానికి నువ్వు కనపడని కారణం చేత నీకు మేలు చెయ్యడానికి ఆయన ప్రియులారా ఆలస్యం చేస్తూ ఉన్నాడు. మందిరానికి రావట్లేదా? వస్తూ ఉన్నాం. ప్రియులారా, ఒకవేళ మన పరిస్థితి కూడా ఇదేమో. మందిరానికి రావట్లేదా? వస్తూ ఉన్నాం. ప్రియులారా, ఎప్పుడు వస్తూ ఉన్నాం? ఆరాధనలో నిన్ను దర్శించాలని ఆయన చూశాడు, కనపడ్డావా? స్తుతులు చెల్లించేటప్పుడు నిన్ను చూచాడు, కనిపించావా? ఇప్పుడు ఆయన ఉపదేశం ఇవ్వడం ప్రారంభించాడు. ఉపదేశం ఇవ్వడం ప్రారంభిస్తే ఆయన చెప్పేది వినడం మానేసి సాగులు చెప్తున్నాడు. నాకు ఎవరూ లేరు తీసుకొచ్చేవాళ్ళు. మధ్యాహ్నం జ్ఞాపం చేశారు సేవకులు, నాకు బలము ఉన్నంత వరకు, నాకు కనుదృష్టి ఉన్నంత వరకు, ఏటమ్మా, నాకు సత్తువ ఉన్నంత వరకు ఏం చేయలేదు? ఇది ఉన్నంత వరకు చదవలేదు, సత్తు ఉన్నంత వరకు వెళ్ళలేదు. ఇప్పుడు మోకాళ్ళు పోట్లు. ఇప్పుడు మందిరానికి వెళ్ళాలనిపిస్తుంది. రే మనవడా, నన్ను తీసుకెళ్ళి కొంచెం మందిరం కాడ దిగబెట్టరా అని అడిగితే, వయసులో ఉన్నప్పుడు మాత్రం ఇష్టం వచ్చినట్టు తిరిగావా, ఇప్పుడు తీసుకెళ్ళాలా? నీ నోరు మూసుకు కూర్చో అని ఆడంటాడు. తీసుకెళ్తాడా? ప్రియా దేవుని బిడ్డలారా, ఉపదేశాన్ని ఆలకించాలి. ఉపదేశానికి ప్రియులారా చెవియొగ్గాలి. సమూయేలు ఏమంటాడు చెప్పండి? నీ దాసుడు ఆలకించుచున్నాడు. నీ దాసుడు ఆలకిస్తున్నాడు. ప్రభువా, నువ్వు మాట్లాడే వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయ్యా, నువ్వు సెలవిస్తే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి ఎన్నిసార్లు నీతో మాట్లాడాడు? ఎన్నిసార్లు ప్రభు వాక్యం నిన్ను తాకింది? ఏ సమయానికి? మందిరానికి మనం వస్తూ ఉన్నాం. అందుకే కార్యాలు జరగట్లేదేమో, అందుకే ఆశ్చర్యాలు మనం చూడలేకపోతూ ఉన్నామేమో, అందుకే అద్భుతాలు చూడలేకపోతూ ఉన్నామేమో. సమయం ఉండి, సత్తు ఉండి ఇంటి దగ్గర గడిపేసేవాళ్ళు ఎంతమంది? ప్రియులారా, మందిరంలో ఉన్నవాళ్ళ కంటే ఇంటి దగ్గర ఖాళీగా కూర్చున్నటువంటి వారు ఇంకా ఎక్కువ. మరి దేవుని కనికరం ప్రియులారా దిగుతుందా అంటే ఆయన అంటాడు, నేను రోషము కలిగిన దేవుడను, ఎవని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తా. నేను కనికరము కలిగిన వాడనే. అయినా నా ఉపదేశానికి విలువ ఉండాలి కదా. నేను చెప్పినప్పుడు ఆలకించాలి కదా. కాబట్టి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎఫెసీ సంఘమును గురించి ప్రతి శనివారం మాట్లాడుతూ ఉన్నాము. 2వ అధ్యాయంలో ఇలా చదువుతూ ఉన్నాము,
అయినను నేను నీ మీద తప్పు ఒకటి మోపు. ఎందుకని? మందిరానికి రావట్లేదా? ఆరాధనకు రావట్లేదా? ప్రార్థన చేయట్లేదా? పాటలు పాడలేదా? పాడుతున్నారు, వస్తున్నారు, ఇస్తున్నారు, అంతా బాగానే ఉంది. అయినను అంటే ప్రియులారా, నీలో ఏమి లోపించింది అని అంటే క్రమము లోపించింది. క్రమము లోపించింది. అందుకే నీ మీద కటాక్షము మంచు వలె కురవలేకపోతూ ఉంది. అందుకే కనికరము నీ మీద మంచు వలె కురవలేకపోతూ ఉంది. నేను ముగిస్తూ ఉన్నాను. ఆయన కనికరము మన మీద దిగాలి అని అంటే ఆయన ఉపదేశములోనికి మనం రావాలి. యొర్దాను నదిలో అద్భుతాలు జరగవు, కోనేరులో అద్భుతాలు జరగవు. అద్భుతాలు ఎక్కడ జరుగుతాయి? ఆయన సేవకుని యొక్క ఉపదేశంలో జరుగుతాయి. సేవకుని నోట నుండి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరచినటువంటి ప్రతి వాక్కులో అద్భుతాలు జరుగుతాయి. మరి నీ ఇంటిలో, నీ ఒంటిలో అద్భుతాలు జరగాలి అని అంటే నీవు ఉపదేశ క్రమంలోనికి రావాలి. మనుష్యుని మాట కాదు మనం వినవలసింది, దేవుని మాట. తల వంచండి, కన్నులు మూయండి. చివరి రాత్రి కూడికలలో నీవున్నావు. మరో పర్యాయం ఇలాంటి సమయం మనకు దొరుకుతుందో లేదో మనకు తెలియదు. ఇలాంటి అవకాశం వస్తుందో లేదో మనకు తెలియదు. సమయం ఉండగానే ప్రభు దగ్గరికి వద్దాం. అయ్యా, అవిధేయతతో ఇంతకాలం నేను ఉన్నానేమో, నా పాదాలు ఏ సమయానికి నీ మందిరం గుమ్మములో ఉండాలో ఉండట్లేదేమో, ఆ సమయానికి ఎక్కడెక్కడో తిరుగుతున్నాయేమో. అయ్యా, నన్ను కనికరించండి అయ్యా, నీ ఉపదేశ క్రమములోనికి నేను నడిపించండి అయ్యా. అయ్యా, నీ మందిరములో జరిగే కార్యక్రమములో ప్రతి కార్యక్రమంలో నేను ఉండాలి నాయనా. ప్రారంభ ప్రార్థనకే నా పాదాలు నీ గుమ్మం దగ్గర ఉండాలి నాయనా. ప్రారంభంలో పాడే పాటల్లోనే నా పాదాలు నీ బలిపీఠం దగ్గర ఉండాలి నా ప్రభువా. నీ భక్తులు చేసే స్తుతి ఆరాధనలో నేను ఉండాలి నాయనా. నీవు నీ సైన్యాన్ని పంపించి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉండగా నేను ఆ కృప నొందిన దానిలో ఉండాలి. లూకా సువార్త 1వ అధ్యాయంలో ఎలిజబెత్ మాట్లాడుతూ ఉంది. లూకా సువార్త 1వ అధ్యాయంలో ఎలిజబెత్ మాట్లాడుతూ ఉంది, నేను కృప పొందిన దానను. కారణం ఆయన ఉపదేశ క్రమంలోనికి వచ్చింది. ఆయన ఉపదేశ క్రమంలోనికి వచ్చింది. కాబట్టి ఆమె ఏమంటుందో తెలుసా? ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరం తరతరాలు ఉంటుంది. మరి నీకుందా భయం? నీకుందా శ్రద్ధ? నీకుందా భక్తి? ఒకసారి మనలను మనం ఆలోచన చేసుకుందాం. ఒకసారి మనలను మనమే ఆలోచన చేసుకుందాం. ఎలిజబెత్తుకు చేసిన కార్యాలు నీకెందుకు చేయడు? శారముకు చేసిన కార్యాలు నీకెందుకు చేయడు? ఆగరి విన్నపాన్ని విన్న దేవుడు నీ విన్నపం ఎందుకు విండు? అన్న ఎలుగెత్తి ఏడ్చినప్పుడు ఆక్రందన ఆలకించిన దేవుడు నీ ఆక్రందన ఎందుకు ఆలకించడు? ఉపదేశ క్రమంలో లేవేమో. ఉపదేశ క్రమంలో లేక ఆశ్చర్యాలు చూడలేకపోతూ ఉన్నావు, అద్భుతాలు పొందుకోలేకపోతూ ఉన్నావు. ఒక్క అవకాశం దేవుని అడుగుదాం. ప్రభువా, నేను సరి చేసుకుంటాను, నేను సరి చేసుకుంటాను, ఒక అవకాశం నాకు దయచేయండి అయ్యా. రేపు పునరుద్ధాన దినంలో అయ్యా, ప్రారంభ ప్రార్థనలోనే నీ మందిరపు గుమ్మము దగ్గర నా పాదములు ఉండునుగాక. ప్రారంభమ పాటలలోనే నా పాదములు నీ బలిపీఠము దగ్గర నిలుచునుగాక. ప్రారంభ సమయంలో ఆరాధనలో, ఉపదేశ క్రమములో నా పాదములు నీ మందిరములో నిలుచునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడవైన మా ప్రభువానికి స్తోత్రాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన ఉపదేశము కొరకే నీకు వందనాలు. మీరు మాతో మాట్లాడిన వర్తమానమును బట్టి నీకు వందనాలు. నీ ఉపదేశములోనికి మమ్మల్ని నడిపించండి. యొర్దానులో స్వస్థత లేదు ప్రభువా, కోనేరులో స్వస్థత లేదు. కేవలము నీ నోటి మాటలో మాత్రమే స్వస్థత ఉంది. నువ్వు సెలవీగా కార్యాలు జరుగుతాయి.
నువ్వు సెలవీయగా సముద్రము నిమ్మలించింది, నువ్వు సెలవీయగా సముద్రం మత్స్యము నోరు తెరచి యారాను మింగింది, నువ్వు సెలవీయగా తీసుకునెళ్ళి ధరిని విడిచిపెట్టింది. సమస్తము నీ ఉపదేశములు జరుగుతున్నాయి అన్నటువంటి సంగతి ఎరిగిన వారమై నీ ఉపదేశ క్రమంలోనికి రావడానికి సహాయం చేయండి. కుటుంబ ఆశీర్వాద కూడికల్లో ప్రభా ప్రతి కుటుంబం మీదకి సమృద్ధి, శ్రేష్టమైన ఆశీర్వాదం కుమ్మరించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. రేపు జరుగుతున్నటువంటి పరిశుద్ధ బలారాధన మీరు దీవించండి. అందరినీ సమయానికి తోడుకొని రండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి కుమార త్రియేక దేవుని సన్నిధి సమాధానం చేరుకుడు వచ్చింది మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.